పదవుల బొనాంజా. ఎల్లుండి ఢిల్లీకి సీఎం రేవంత్, పీసీసీ కార్యవర్గం మంత్రివర్గ విస్తరణపైన అధిష్టానంతో చర్చ. మీ పదవులు పాడుగాను. మొన్నటిదాకా అమెరికా అంటిరి, అమెరికాకు పోయే ముందు ఢిల్లీ అంటిరి, ఢిల్లీకి పోయారు కదా. అమెరికాకు పోయే ముందు కూడా పీసీసీ అని, మంత్రులని, అదని ఇదని మళ్ళీ తిరిగిరు. మొన్న అమెరికాకు పోయిరు, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఢిల్లీకి పోతారట. ఇదే పని ఇక అటు పోవుడు ఇటు పోవుడేనా? ఈడ పరిపాలన ఇటు పోవాలా? పోనీ ముఖ్యమంత్రి లేడు, మనం అంతా గట్టిగా పనిచేయాలని ఆలోచన వరకు అన్న ఉన్నది, అట కూడా లేదు కదా. ఆయన దాన్ని చూసుకుంటలేవా, మనకెందుకే? మంత్రుల పరిస్థితి ఇట్లుంటుంది. ఇప్పుడు మీరు మళ్ళా లొల్లిగా ఇక్కడ కూర్చోవాలి. ఇక వీడు వాణ్ణి అనాలి, వాడిని వీని అనాలి, ఆయనకి ఇవ్వద్దని ఈయన అనాలి, ఈయనకి ఇవ్వద్దని ఆయన అనాలి. ఇదే తన్నులాటిగా ఒక ఆయన ఎక్కుతుండి ఇంకో ఆయన గుంజాలి. ఇక మొత్తం కాంగ్రెస్ లీడర్షిప్, మంత్రులు గీంతులు అంత భయాడు ఉంటారు చూడండి. ఇక పీసీసీ కోసం ఒక ఆయన, మంత్రికో పదవి కోసం ఒక ఆయన, కార్పొరేషన్ చైర్మన్ పదవి కోసం ఇంకొక ఆయన. ఎల్లుండి మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోతుండట. సామాజిక సమీకరణలు చూసుకొని పీసీసీ చీఫ్, కార్యనిర్వాహక అధ్యక్షులు, ప్రచార కమిటీ చైర్మన్ నియామకం. 4 మంత్రి పదవులట. ఉపసభాపతి, చీఫ్ విప్ పైన నిర్ణయం అట. మొత్తం 6 ఇంకా పెండింగ్లో ఉన్నారు మంత్రులు. మరి మిగతా 2 ఎప్పుడో ఇంకా మళ్ళీ అది ఇంకో టైమా? బీసీ కమిషన్ సహా పలు కార్పొరేషన్ పదవుల భర్తీకి ఛాన్స్. బీసీ కమిషన్ చైర్మన్గా విహెచ్ నిరంజన్ పేర్ల పరిశీలన. రైతు, విద్యా కమిషన్లకు కోదండరెడ్డి, ఆకునూరు మురళి పేర్లు. 19 లేదా 20 పదవుల భర్తీపై ప్రకటనకు అవకాశం. ఇప్పుడు మేము ఆకునూరు మురళి గారికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, అసలు ఈ విద్యా కమిషన్ అన్నదే పెద్ద బోగస్ అని అనిపిస్తున్నది నాకు. ఇప్పుడు జాతీయ విద్యా కమిషన్ ఒకటి ఉంటుంది సెంట్రల్లో, అది పార్లమెంట్లో చేయబడ్డ చట్టం. అదంతా జాతీయ విద్యా కమిషన్, దాని తాలూకా రాష్ట్రంలో కమిటీలో లేకపోతే సిబ్బందో ఉంటారు. మరి జాతీయ విద్యా కమిషన్ ఉండగా మళ్ళీ విద్యా కమిషన్ ఏంది? అసలు ఈ విద్యా కమిషన్ అంటేనే అది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. ఆ రాజ్యాంగబద్ధ సంస్థకి బడ్జెట్ కేటాయించి వాళ్ళు ఏదో స్కూల్ కట్టాలనో ఇంకోటనో అవకాశం ఉండదు కదా. మరి అట్లాంటి పనికి ఏమైనా ఆకునూరు మురళి గారిని ఉపయోగించాలా? ఆయనకి ఏదైనా బడ్జెట్ ఇచ్చి ఈ బడ్జెట్ని ఈ రకంగా వాడాలి, వీటి కోసం వాడాలంటే ట్రాన్స్పరెంట్గా ఆయన వాడడానికి అవకాశం ఉంటుంది. మరి జనాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నది అది. ఆయనకు ఒకవేళ పదవి ఇస్తే, మీరు ఆయనకి ఏమైనా బడ్జెట్ ఇస్తే 4 స్కూళ్ళు బాగుపడతాయి అన్న ఆలోచనతో ప్రజలు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కమిషన్ ఏం చేస్తుంది? కమిషన్ దేనికి? ఆల్రెడీ విద్యాశాఖ మంత్రి ఉంటాడు, విద్యాశాఖ సెక్రటరీ ఉంటాడు, డిపార్ట్మెంట్ ఉంటుంది, అధికారులు ఉంటారు. మళ్ళీ కమిషన్ దేనికి? మీరు కేటాయించిన బడ్జెట్లో 7% బడ్జెట్ కేటాయించి కమిషన్ పెడితే దేనికోసం? అది ఏం చేస్తుంది కమిషన్? కమిషన్కి ఏమైనా డబ్బులు ఖర్చు పెట్టే అథారిటీ ఉంటుందా? ఉండదే. అంటే మళ్ళీ ఇక్కడ జనాన్ని మోసం చేయడం. దయచేసి ఇట్లాంటివి ఇచ్చినప్పుడు మీరు తీసుకోకండి, అవసరం లేదా, దానివల్ల ఉపయోగం కూడా లేదు. మీరు డిమాండ్ చేయండి 15% మినిమం బడ్జెట్ని కేటాయించమని. 19వ తేదీ లేదా 20వ తేదీన పదవుల భర్తీ పైన ప్రకటనకు అవకాశం అట. తెలంగాణ కాంగ్రెస్లో పదవుల భర్తీకి వేలైంది. దీనిపైన అధిష్టానంతో చర్చించేందుకు రేవంత్ రెడ్డి శుక్రవారం ఢిల్లీకి వెళ్లబోతున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ, సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో భేటీ అయి పీసీసీ కార్యవర్గం మంత్రివర్గ విస్తరణపైన చర్చించబోతున్నారు. అలాగే బీసీ, రైతు, విద్యా కమిషన్లు సహా పలు కమిషన్లు, కార్పొరేషన్ చైర్మన్ పోస్టుల భర్తీకి సంబంధించి అధిష్టానంతో ఆమోదముద్ర వేయించుకోబోతున్నారు. మొత్తం అన్నీ కలిపి 20 నుంచి 10 పదవుల దాకా భర్తీకి అవకాశం ఉన్నది. ఈ చర్చల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొనబోతున్నారు. అనంతరం 19 లేదా 20వ తేదీన ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉందని, లేదా 15 రోజుల్లోపే ప్రకటించవచ్చని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ పదవుల భర్తీలో సామాజిక వర్గ సమీకరణలే ప్రముఖ పాత్ర పోషిస్తాయంటున్నారు. పీసీసీ పోస్టుకి ప్రస్తుతం ప్రధానంగా బీసీ వర్గం నుంచి మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్, ఎస్టీ నుంచి బలరాం నాయక్ పోటీ పడుతున్నారు. ఎస్సీ సామాజిక వర్గం నుంచి సంపత్ కుమార్ రేసులో ఉన్నారు. తుది నిర్ణయం అధిష్టానదే అని పార్టీ వర్గాలు చెబుతున్నాయట. చూడాలి ఏం చేస్తారన్నది.